హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మేము రామదేవుని పూజ ఎలా చేసుకున్నామో క్లియర్గా చూపిస్తున్నానండి. మనకి ఏవైనా కష్టాలు ఉన్నప్పుడు అవి తీరట్లేదు అనుకున్నప్పుడు ఇలా రామదేవుని పూజ చేస్తామనుకుని 5 లక్షవారాలు 5 ఆదివారాలు చేసుకోవడం వల్ల మన కష్టం తప్పకుండా తీరుతుందండి. మేమైతే మాఘమాసంలో ముందుగా వచ్చే లక్షవారం నుంచి స్టార్ట్ చేసి 5 లక్షవారాలు 5 ఆదివారాలు పూజ చేసుకున్నామండి. ఎవరైనా సరే ఇలా 5 లక్షవారాలు 5 ఆదివారాలు చేసుకుంటే మన పూజ పూర్తవుతుందండి. ఈ వీడియోలో పూజా విధానం అసలు ఎలా చేసుకోవాలి, మనకి ఏమేమి పదార్థాలు కావాలి, కథ ఎక్కడిది చదువుకోవాలి, ఇవన్నీ డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకుందామండి. ముందుగా మనం రామదేవునికి ప్రసాదం సిద్ధం చేసుకోవాలండి. ప్రసాదానికి ఏంటంటే గోధుమ నూక ప్రసాదం చేసుకోవాలి. దానికోసం మనం గోధుమ నూక, పాలు, పంచదార వేసుకొని కలుపుకొని 5 ఉండలుగా చేసుకోవాలి. ఈ 5 ఉండల్లో ఒక ఉండ ఏమో రామదేవునికి, ఇంకో ఉండేమో భార్యాభర్తలకి, పిల్లలకి, ఇంకో ఉండేమో బ్రాహ్మణులకి, 4వ ఉండేమో ముత్తైదువుకి, 5వ ఉండేమో ఇరుగు పొరుగు వారికి మనం ఇవ్వాలండి. అందుకని మనం 5 ఉండలు చేసుకోవాలి. మనం ఎప్పుడు పూజ చేసుకున్నా సరే 5 ఉండలు చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా అన్నీ ఒక పళ్ళెంలో వేసుకొని మనం ఉండకట్టేటట్టు మొత్తం కలుపుకోవాలండి. కలుపుకొని దాన్ని మనం ఒక 5 ఉండలుగా చేసుకోవాలి. చేసుకుని దాన్ని మనం తమలపాకు మీద పెట్టుకుని మొత్తం ఈ 5 ఉండలు దేవుడికి నైవేద్యం పెట్టుకోవాలండి. పెట్టుకుని దాన్ని మనం ఒక్కొక్క ఉండని తీసుకుని మనం ఇరుగు పొరుగు వారికి, బ్రాహ్మణులకి, ముత్తైదువుకి ఇంట్లో తినడానికి ఇలా వాడుకోవాలండి. ఇలా మనం చేసుకున్న 5 ఉండల్ని తమలపాకు మీద పెట్టుకొని ఒక పళ్ళెంలో దేవుడికి ప్రసాదంగా పెట్టడానికి సిద్ధం చేసుకోవాలి. రామదేవుని కథ పుస్తకం ఉంటుందండి. ఆ పుస్తకంలోంచి రామదేవుని కథ చదువుకోవాలి. నేను అలాగే ఈ వీడియోలోనే రామదేవుని కథ కూడా చదివి వినిపిస్తున్నామండి. ఎవరికైనా కావాలంటే అది వినొచ్చు. ఇలా మనం ప్రసాదం సిద్ధం చేసుకున్న తర్వాత ఒక పీట తీసుకుని ఆ పీట మీద మనం ముగ్గు వేసుకుని అందులో రామదేవుని పటం పెట్టుకుని అలాగే పసుపు విఘ్నేశ్వరుని చేసుకుని పెట్టుకోవాలండి. అలాగే మనకి పూజకు కావాల్సిన దీపారాజన, తాంబూలం, అట్టిపళ్ళు అన్నీ సిద్ధం చేసుకోవాలి. మేము చేసుకున్న పసుపు వినాయకుడిని చూపిస్తున్నానండి. ఇలా ఒక తమలపాకు తీసుకుని దాని మీద వినాయకుడిని చేసుకొని వినాయకుడికి కుంకుమ బొట్టు పెట్టుకుని కొన్ని పువ్వులు సమర్పించుకోవాలి. మనం చేసుకునే పూజకి ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండాలి, చల్లగా కాపాడమని వినాయకుడిని ప్రార్థించుకోవాలి. ఇప్పుడు వినాయకుడి పూజ చేసుకుంటున్నామండి. వినాయకుడికి పసుపు, కుంకుమ, అక్షింతలు, అలాగే గంధం, అలాగే పువ్వులు సమర్పించుకుంటున్నాము. అలాగే దీపారాజన కూడా చేసుకుంటున్నామండి. వినాయకుడి పూజ అయిన తర్వాత రామదేవునికి నమస్కరించుకొని మన గోత్రనామాలు చదువుకుని రామదేవుని కథ, రామదేవుని అష్టోత్తరం చదువుకుని అక్షింతలు వేసుకోవాలండి. అలాగే మనం ప్రసాదం చేసుకున్నాం కదా, దాన్ని నైవేద్యంగా చూపించుకోవాలి. ఇప్పుడు రామదేవుని కథ చదివి వినిపిస్తున్నాము. రామదేవుని కథ. పూర్వకాలమున ఒక బ్రాహ్మణుడు కలడు. ఆ బ్రాహ్మణుడి పేరు నాగంబొట్లు. ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె కలరు. కుమారుని పేరు నారాయణ బొట్లు, కుమార్తె పేరు నారాయణమ్మ. వారు చాలా బీదవారు. భిక్షాటన చేసి కుటుంబమును పోషణ చేసుకునేవారట. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగంబొట్లు కాశీకి వెళ్లి ధనం సంపాదించుకోవాలని బుద్ధి పుట్టిందట. భార్యతో చెప్పి తెల్లవారుజామునే లేచి కాశీకి ప్రయాణమై వెళ్ళుచున్నాడట. అలా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో సూతుల వారు, వ్యాసుల వారు, నారదుల వారు ప్రత్యక్షమై, ఓ బ్రాహ్మణుడా, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగిరి. అయ్యా, నేను ధనం సంపాదించుకున్నట్టుకు కాశీకి వెళ్ళుచున్నాను అని చెప్పి. అప్పుడు వారు, ఓ బ్రాహ్మణుడా, కాశీకి వెళితే నీకు ధనం ఎవరైనా మూటగట్టి ఇస్తారా? కాశీకి వెళితే గంగా స్నానం దొరుకుతుంది, విశ్వేశ్వరుల దర్శనం దొరుకుతుంది, అన్నపూర్ణ దర్శనం దొరుకుతుంది, బిందుమాధవుని దర్శనం దొరుకుతుంది. కాశీకి వెళితే నీకు ధనం మూటగట్టి ఇస్తారా? మేము కథ చెప్తాము, వింటావా అని అడిగాను. అది ఏ దేవుని కథయో వివరించండి స్వామి అని వేడుకొన్నాను. పూర్వకాలమున కోసల రాజ్యం కలదు. ఆ రాజ్యమును పాలించే దశరథ మహారాజు కలరు. ఆయనకు పిల్లల కోసం పుత్రకామేష్టి యాగం చెయ్యగా దేవతలు ప్రత్యక్షమై పాయసాపాత్ర ఇచ్చినారు. అది పట్టుకుని వెళ్లి తన భార్యలకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అని 3 భార్యలకు ఇచ్చినారు. వారు 3 పాయసం భుజించగానే గర్భవతులయ్యిరి. 9 మాసాలు నిండగానే చైత్రశుద్ధ నవమి నాడు పునర్వస నక్షత్రమున శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు 9 కుమారులు జన్మించిరి. వారు దినదిన ప్రవర్తమానులై బాలచంద్రుల వలె పెరుగుచుండ్రి. కొన్నాళ్ళయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులిద్దరిని యాగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజుని అడుగుగా, విశ్వామిత్రులతో రామలక్ష్మణులను పంపుటకు దశరథ మహారాజు అంగీకరించగా, వారికి ఇద్దరికి బలాతి బలమైన విద్యలు నేర్పి రాముడు తాటకిని చంపి శివుని విల్లు విరిచి సీతను పెండ్లాడి అహల్య శాప విమోచనం చేసి
పరశురాముని గర్వభంగం చేసి కైకవరమ చేత 14 ఏండ్లు అరణ్యవాసంలో ఉండగా రావణాసురుడు సీతని ఎత్తుకుపోగా లంకాపురంకి ఎక్కి లంకా దహనం చేసే రావణాసురుడిని వధించి విభూషణి పట్టం కట్టి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషేకుడై సుఖముగా రాజ్యం ఏలుచుండెను. ఇది రామదేవుని కథ అని చెప్పి 5 లక్షవారములు 5 ఆదివారములు పూజ చేసి ఆవునేతితో దీపం పెట్టి ఆవు పాలు గోధుమ రవ్వ పంచదార కలిపి 5 ఉండలుగా ప్రసాదం చేసి రామదేవునికి నైవేద్యం పెట్టవలను. 1 ఉండ రామదేవునికి, 1 ఉండ బ్రాహ్మణునికి, 1 ఉండ ముత్తైదువునకును, 1 ఉండ ఇరుగు పొరుగు వారికి, 1 ఉండ భార్యా పిల్లలు అంతా తినవలను. ఈ విధంగా 5 లక్షవారములు పూజ చేయవలను. నిత్యము రామదేవుని కథ చెప్పుకుంటూ అష్టైశ్వర్యాలతో ఇష్ట సంపదలతో తొలతూగుతున్నారట. అలాగున్న కొంతకాలం అయ్యేసరికి ఇదివరకే కాశీకి వెళ్ళాలనుకున్నాను, కానీ వెళ్ళలేదు. ఇప్పుడు వెళదామనుకుని కొంచెం ధనం మూటగట్టుకుని కాశీకి ఆవిడ భుజం మీద వేసుకుని కుమారుణ్ణి కుమార్తెని పిలిచి అబ్బాయి అమ్మాయి మీరు కథ మానకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని నారాయణమ్మతోనూ నారాయణ భట్టులతోనూ చెప్పి కాశీకి ప్రయాణమే వెళ్ళిపోయాను. ఆ మర్నాడు కుమారుడు ఆదివారంకు వెళ్ళి వచ్చి అమ్మ రామదేవుని కథ చెప్తాను విందువుగా నీ రావమ్మా అని పిలిచాను. నాయన వంటల వేళ ప్రొద్దున్నే దాచి ఇది పనికి వచ్చే వేళ అయినది, ఇప్పుడు కథ వినును అని మళ్ళీ రాత్రి వేళ కథ చెప్తాను విందువుగా నీ రావమ్మా అని పిలిచాను. ఇప్పుడేం కథ నాయన పడకల వేళ నిద్ర వేళ, ఇప్పుడు వినను అనెను. రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయింది. బిందులు చెంబులు గిన్నెలు అన్నీ దొర్లిగిల్లి ఇరుగు పొరుగు వారింటికి వెళ్ళిపోయాను. పూర్వం నుండి ముష్టి ఎత్తుకుని చిన్న చిల్లిరాగి చెంబు కూడా దొర్లి వెళ్ళిపోవుచున్నది. అప్పుడు నారాయణమ్మ చూసి అమ్మ అదైనా ఉంచమని కోరవే అమ్మ అని చెప్పగా ఆమె అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని కోరగా చెంబు తప్ప మిగతావన్నీ వెళ్ళిపోయాను. వారి గూట్లో ఉన్న వెండి కంచం కూడా దొల్లిపోచుండగా అప్పుడు కంచం అంచు పట్టుకు లాగిందట. సగం అంచు వారికి సగం పొరుగు వారింటికి వెళ్ళిపోయిందట. మర్నాడు ఉదయమే పక్క ఇంటికి నుప్పు కొరకై వెళ్లి వారి ఇంట్లో ఉన్న కంచం అంచు చూసి ఈ కంచం అంచు మాదే అన్నదట. మీ కంచం అంచు మా ఇంటికి ఎలా వచ్చిందమ్మా? మేము మీ ఇంటికి వచ్చినామా? మీరు మా ఇంటికి వచ్చినారా? కాబట్టి ఈ కంచం మాదే అన్నారట. అలాగును కాదు, మా ఇంట్లో కూడా కంచం అంచు ఉన్నది, పట్టుకొస్తానని వెళ్ళి తన ఇంట్లో కంచం అంచు పట్టుకుని వెళ్ళి 2 దగ్గర పెట్టి చూడగా దుక్కుపోయినది మాదే అని వారు పుచ్చుకున్నారట. సిగ్గుపడి లజ్జపడి ఇంటికి తిరిగి వచ్చిందట. అప్పుడు కుమారుడు చూసి ఏమన్నారమ్మా అని అడిగిన అది మాదేనని వారే పుచ్చుకున్నారు నాయన అని చెప్పాను. అప్పుడు ఇప్పుడు రామదేవుని కథ చెప్తాను వింటావా అని అడిగాను. నేను కథ విన్ను కార్యము విన్ను, ఏ పని పాటలో చేసుకుని బ్రతుకుతాను గాని రామదేవుని కథ మాత్రం విను అన్నదట. ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయింది. నీవు నీ చెల్లెలను మాత్రం తీసుకుని వెళ్ళి ఎవరికైనా ఇచ్చి వివాహం చేయమని చెప్పాను. అప్పుడు ఆజ్ఞ ప్రకారం నారాయణ భట్లు ప్రయాణమై వారు ఊరి చివరకు వచ్చేసరికి కాశీకి వెళ్ళిన నాగంబొట్లు తిరుగు ప్రయాణమై ధనం మూట కట్టుకుని వస్తున్నాడట. కొంత దూరం వచ్చేసరికి ఆయన ఊరి చివరకు వచ్చినాడు. అక్కడ కోనేరు కనిపించినది. ఆ కోనేటిలో కాళ్ళు కొడుకుంటుండగా ఎక్కడి నుంచో పెద్ద గరుడు పక్షి వచ్చి ఆ డబ్బు మూటని ఎత్తుకుని పోయిను. అయ్యో అని విచారిస్తూ నాగంబొట్లు ఇంటికి వస్తుండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణమ్మను నారాయణ బొట్లను చూసి ఆ అబ్బాయి అమ్మాయి మీరు సుఖంగా ఉన్నారా అని అడిగాను. ఏమన్నది నాన్నగారు, యథాప్రకారం ఏమీ లోటు లేదు, మీరు వెళ్ళింత మొదలు కథ చెప్తాను వినమంటే అమ్మ వెళ్ళలేదు. కాబట్టి రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది, చెంబు కూడా దొల్లిపోవుచుండగా నేను చూసి అదే నా ఉంచు రామదేవుడా తండ్రి అన్నట్టు ప్రార్థించగా ఆ చెంబు తప్ప మిగతావన్నీ వెళ్ళిపోయినవి. గూట్లో ఉన్న వెండి కంచం కూడా దొర్లిగిల్లి ఇరుగు పొరుగు వారింటికి వెళ్ళి వచ్చిపోతున్నది. అప్పుడు ఆమె చూసి కంచం పట్టుకుని లాగినది. సగం అంచు మనకి సగం పొరుగు వారింటికి వెళ్ళిపోయినది. మర్నాడు ఉదయం లేచి వారి ఇంటికి నిప్పు కొరకై వెళ్ళి వారింట్లో ఉన్న కంచం అంచు చూసి కంచం అంచు మాదే అన్నదట. మీ కంచం అంచు మా ఇంటికి ఎలా వచ్చిందమ్మా? నీవు మా ఇంటికి వచ్చినావా? మేము మీ ఇంటికి వచ్చినామా? ఇది మాదే అన్నారట. అలాగ కాదు, మా ఇంట్లో ఉన్న కంచం అంచు పట్టుకు వస్తానని పట్టుకుని వెళ్ళింది. 2 దగ్గర పెట్టి చూడగా దుక్కుని పోయినవి. వారు మాదేనని పుచ్చుకున్నారు. అమ్మ ఇప్పుడైనా రామదేవుని కథ చెప్తాను వింటావా అని అడుగుగా నేను కథ విన్ను కార్యము విన్ను, ఏ పని పాటలో చేసుకుని బ్రతుకుతాను గాని రామదేవుని కథ మాత్రం వినను అన్నది. అందువల్ల రామదేవుని కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయిన మీ చెల్లెలను మాత్రం ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పి ఆజ్ఞాపించిన ఆమె ఆజ్ఞ ప్రకారం వెంట పెట్టుకుని వస్తున్నాను. మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు? సరే అలాగే చెయ్యమని చెప్పి నాగంబొట్లు విచారిస్తూ ఇంటికి వెళ్ళినాడు. నారాయణ భొట్లు నారాయణమ్మను వెంట పెట్టుకుని వెళ్ళుచున్నాడు. వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భొట్లకి ఒక బ్రాహ్మణుడు కనిపించెను. ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్ని ఇచ్చి పెండ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగాను. నాకు పెండ్లి వద్దు, పేరంటకం అక్కర్లేదని చెప్పాను. మరలా కొంత దూరం పోయేసరికి
ఇంకొక బ్రాహ్మణుడు కనిపించినాడు నారాయణ భట్లు. ఆయనతో, ఓ బ్రాహ్మణుడా, నా చెల్లెల్ని ఇచ్చి పెండ్లి చేసుకుంటావా అని అడిగిన. నాకు పెండ్లి వద్దు, పేరంటకం వద్దు, ఇదివరకే 2 భార్యలు ఉన్నారని చెప్పాను. మరలా వెళ్ళి చుండగా ఓ త్రోవలో ఒక పెద్ద పూల తోట కనిపించెను. ఆ తోటలో అన్నా చెల్లెళ్ళు కూర్చుని రామదేవుని కథ చెప్పుకుంటుండగా ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి పూలు కోసుకుంటూ ఉండగా ఆ యువకుడిని చూసి, ఓ బ్రాహ్మణుడా, నా చెల్లెల్ని ఇచ్చి పెండ్లి చేసుకుంటావా ఆ, అని అని నువ్వు పెండ్లి చేస్తానంటే వద్దంటానా, కానీ మా గురువుగారు ఉన్నారు, వారి ఆజ్ఞ ప్రకారం చేసుకుంటానని చెప్పాను. మీ గురువుగారు ఎక్కడ ఉన్నారని అడుగుగా, పలానా తోటలో ఉన్నారని చెప్పాను. వెంటనే నారాయణ భట్లు గురువుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా గురువుగారు, మీ శిష్యునికి నా చెల్లెల్ని ఇచ్చి పెండ్లి చేస్తాను, తమరు ఒప్పుకుంటారా అన్ను. అంత గురువుగారు బ్రహ్మచారిని గృహస్థునిగా చేస్తానంటే వద్దంటానా, కానీ వాడి దగ్గర చింతాకంత బంగారము లేదు, గోపాదమంత భూమి లేదు, మీకు ఇష్టమైతే చెయ్యండి, కష్టమైతే మానండి అన్నాడు. అప్పుడు నారాయణ భట్లు గురువుగారికి నమస్కరించి అలా ఎక్కడికో వెళ్ళి 4 రాటాలు తెచ్చి పాకా పందిళ్ళు వేసి గుచ్చిన ముత్యాలతో తోరణాలు కట్టి గుచ్చిన ముత్యాల తలంబరాలు పోసి డబ్బా తీయగా నారాయణమ్మనిచ్చి పెండ్లి చేసినారట. వారక్కడనే కూర్చుని కథ చెప్పుకుంటున్నారట. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి విప్రుడు వచ్చి 4 ఎకరాల భూమిని దారపోస్తూ పుచ్చుకోవలసిందని చెప్పగా వారు, మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాం, కథ అయితే పుచ్చుకుంటాము, మీకు ఇష్టమైతే కూర్చుని కథ వినండి. కథ అయిన తరువాత ఆ బ్రాహ్మణుడు రాగి చెంబులో నీళ్లు పోసి, పలానా తోటలో ఆస్తి ఉన్నది, అనుభవించమని 4 ఎకరాల భూమిని దారపోసి ఆ విప్రుడు ఎక్కడికో వెళ్ళిపోయిన ఆ 4 ఎకరాల భూమిని అనుభవిస్తూ కథ చెప్పుకుంటూ అక్కడనే ఉన్నారట. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ ఊరు రాజుగారు ఒక భవనం కట్టించి కొంత ధనం పుణ్య దంపతులకు దారపోయాలని చూస్తున్నారట. ఎక్కడ వెతికినా దొరకలేదు. ఆ రాత్రి రామదేవుడు కల్లో కనిపించి, ఫలానా తోటలో పుణ్య దంపతులు ఉన్నారు, వచ్చి దారపోయిండని ఆజ్ఞాపించినారట. వారి ఆజ్ఞ ప్రకారం మర్నాడు ఉదయమే లేచి 16 మంది బోయేలను పల్లకీలను పంపినారు. వారు అక్కడ వెళ్ళి, ఏమండోయ్, మా దేవసురాజు గారు ఒక గృహమును కొంత ధనమును మీ 2కు దారపోస్తారట, మిమ్మల్ని వెంట పెట్టుకుని పంపినారు, కానా రావలసిందన్నారు. మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాం, మీకు ఇష్టమైతే కూర్చుని కథ వినండి. బోయేలు కథ విన్న తరువాత ఆ పుణ్య దంపతులను తీసుకువెళ్లి రాజుగారికి అప్పగించేది. రాజు సంతోషంతో ఆ గృహమును ధనమును వారికి దారపోసి వెళ్ళిపోయినారు. అప్పుడు నారాయణ భట్లు నారాయణమ్మ భర్త అక్కడ కూర్చుని గృహమును భవనమును 4 ఎకరాల భూమిని అనుభవిస్తూ అక్కడనే కథ చెప్పుకుంటూ కొన్నాళ్ళు అయ్యేసరికి నారాయణ భట్లు, అమ్మాయి, నేను ఎన్నాళ్ళు ఇలాగ ఉండను, కాబట్టి నేను వెళ్ళి రామదేవుని తీసుకువస్తాను, నీవు నీ భర్త అమ్మ కథ మానకుండా చెప్పుకుంటూ ఉండమని చెప్పి నారాయణ భట్లను ప్రయాణమై వెళ్ళినాడు. నారాయణ భట్లు కొంత దూరం వెళ్ళేసరికి ఒక గ్రామం వచ్చింది. ఆ గ్రామంలో ఒక గొల్లవాడు వడ్లు ఎండబోసుకుని కావలి కూర్చున్నాడు. ఆ గొల్లవాడిని చూసి, గొల్ల, ఈ గ్రామం విశేషాలు ఏమిటి అని అడిగిన. ఏమున్నది నాయనా, నేను పుట్టుకతోనే అందున్నావు, మా వాళ్ళు వడ్లు ఎండబోసుకుని నన్ను కావలి కూర్చోమనగా కర్ర పుచ్చుకుని కూర్చున్నాను, నా వస్తే లాగున్నది నాయనా అని చెప్పాను. అప్పుడు నారాయణ భట్లు, నేను కథ చెప్తాను విందవా అని అడిగాను. అలాగే వింటా అని చెప్పమన్నాడు. రామదేవుని కథ వ్రత విధానం అంతా చెప్పేసరికి ఆ గొల్లవానికి కొంచెం కళ్ళు కనిపించినవి. ఓహో, కథలోని ఎంత మహత్యం ఉన్నది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో, ఏ దైవానివో ఏ దేవునివో చెప్పమన్నా. అప్పుడు రామదేవుని మహత్యం, 5 లక్షవారములు, 5 ఆదివారములు ఆవు నీతితో దీపం పెట్టవలను, ప్రసాదంగా 5 వంటలు చేసి రామదేవునికి, ముత్తైదువునకును, బ్రాహ్మణులకు, ఇరుగు పొరుగు వారికి ఇచ్చి భార్యా పిల్లలు తినవలనని చెప్పి వెళ్ళిపోయిను. తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ ఉన్నాడట. ఆ రాజును చూసి, ఏం రాజు విచారిస్తున్నావు అని అడిగిన. ఏమున్నది నాయన, నా భార్య బిడ్డలు నా రాజ్యము పరాయి రాజులు తీసుకున్నారు, నా అవస్థ ఇలా ఉన్నది నాయన అని చెప్పాను. సరే, నేను కథ చెప్తాను వింటావా అని అడిగిన. అలాగే వింటాను, చెప్పవలసింది మహానుభావా నేను. నారాయణ భట్లు రామదేవుని కథ అంతా చెప్పి వ్రత విధానం అంతా వివరించి ఆ రాజు గారి పరాయిన భార్య బిడ్డలు పరాయి రాజులు తీసుకున్న రాజ్యము తిరిగి ప్రాప్తించను. అప్పుడు రాజు సంతోషంతో నారాయణ భట్లను చూసి, ఏమండి మహానుభావ, మీరు ఏదేమనుభో చెప్పవలసింది, మిమ్మల్ని మేము పూజ చేసుకుంటాము అని. నేను ఏ దేవుణ్ణి కాను, ఇది రామదేవుని కథ మహత్యము, మీరు 5 లక్షవారములు 5 ఆదివారములు పూజ చేయమని చెప్పి వ్రత విధానం అంతా చెప్పను. మరలా కొంత దూరం వెళ్ళగా ఒక స్త్రీ విచారిస్తూ కూర్చున్నది. ఆ స్త్రీని చూసి నారాయణ భట్లు, ఎందుకు విచారిస్తున్నావు అని అడిగాను. అప్పుడు ఆమె, ఏమున్నది నాయన, చిన్నతనంలోనే పెండ్లైనది, నా భర్త దేశాంతరం వెళ్ళినాడు, నా తల్లి తండ్రి అత్త మామ కన్నాళ్ళు చూసి ఎన్నాళ్ళు నిన్ను ఇలాగ చూస్తాము అని వదిలివేసినారు, కాబట్టి నా అవస్థ ఇలా ఉన్నది నాయన అని చెప్పాను. అప్పుడు నేను ఒక కథ చెప్తాను వింటావా అని అడిగాను. అలాగే వింటాను నాయన, చెప్పమని నారాయణ భట్లు రామదేవుని కథ అంతా చెప్పి వ్రత విధానం అంతా చెప్పేసరికి దేశాంతరం వెళ్ళిన ఆమె భర్త తిరిగి వచ్చును నాడు తల్లి తండ్రి అత్త మామ వచ్చినారట. ఆమె సంతోషించి నారాయణ భట్లను చూసి, ఏమండి మహానుభావ, మీరు ఏదేమనుభో చెప్పండి, మిమ్మల్ని మేము పూజ చేసుకుంటాము అని అడిగాను.
ఇదంతా రామదేవుని కథ మహత్యము. 5 లక్షవారములు 5 ఆదివారములు మానకుండా పూజ చేయమని వ్రత విధానం అంతా చెప్పేసరికి చెప్పాను. తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక గ్రామం వచ్చినది. ఆ గ్రామంలో ఒక ఇల్లాలి ఇంటికి వెళ్ళి, అమ్మా నేను పూజ చేసుకుంటాను, కొంచెం ఇల్లు ఇస్తావా అని అడిగాను. మా ఇంట్లో మడి ఆచారం కనుక కుదరదు, ఇల్లు లేదు వాకిలి లేదు, వెళ్ళిపోండి అన్నది. అప్పుడు నారాయణ బుట్లో కోనేరైనా చూపించి తల్లి అని అడిగాను. తూర్పు దిశ ఈశాన్య మూలగా కోనేరున్నది, వెళ్ళమని చెప్పాను. అప్పుడు కోనేరు దగ్గరకు వెళ్ళి స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకుని ఇల్లు ఇవ్వనన్న ఇల్లాలి అరుగు మీదకు వచ్చి తూర్పు దిశ ఈశాన్యం మూలగా ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి అందు రామదేవుని పట్టం పెట్టి ఆవు పాలు గోధుమ రవ్వ పంచదార కలిపి ప్రసాదంగా 5 ఉండలు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చదువుకొనిచున్నాడట. అంతలో ఆమె యువతలకు వచ్చి చూడగా నారాయణ గుట్లో ఆమెకు దక్షిణ తాంబూలములు ప్రసాదములు ఇచ్చినాడట. ఆమె పుచ్చుకొని లోపలికి వెళ్ళిపోయిను. నారాయణ బుట్లు కథ చదువుకుని అక్షంతలు నెత్తి మీద వేసుకుని ఇంటి మీద వేసి వెళ్ళిపోయిను. ఇతనిలాగా వెళ్ళగానే ఇల్లు ఇంద్రభవనంగా మారింది. అప్పుడు ఆమె ఆయవారంకి వెళ్ళిన తన భర్త తిరిగి వస్తే ఇల్లు తెలుసుకొని లేడని వీధి అరుగు మీద కావలి కూర్చుని ఉండను. ఇంతలో ఆమె భర్త ఎడమూట పెడమూట వేసుకుని ఇల్లు కానక కంగారు పడి అక్కడే నిలబడి ఉండని. ఆమె చూసి ఇల్లు ఇదే ఇలా రండి అనిను. ఇది మన ఇల్లు కాదు, నేను రానని చెప్పగా ఇది మన ఇల్లే, ఇలా ఎందుకైనదో చెప్తాను రండి. ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసుకుంటాను, ఇల్లు ఇమ్మన్నాడు. నేను మన ఇంట్లో మడి ఆచారం కుదరదు, ఇల్లు ఇవ్వనని చెప్పాను. అప్పుడు అతను కోనేరైనా చూపించమన్నాడు. అప్పుడు నేను తూర్పు దిశ ఈశాన్య మూలగా కోనేరున్నదని చెప్పాను. అతడు కోనేరు దగ్గరకు పోయి స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకుని మన అరుగు మీదకు వచ్చి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్యం మూలగా పెట్టి అందు రామదేవుని పటం పెట్టి పూజ చేసి ఆవు పాలు గోధుమ రవ్వ పంచదార కలిపి ప్రసాదంగా ఉండలు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చదువుకుంటున్నారు. నేను బయటకు వచ్చేసరికి దక్షిణ తాంబూలాది ప్రసాదం నాకు ఇచ్చినారు. నేను లోపలికి వెళ్ళిపోయినా అతడు కొన్ని అక్షంతలు నెత్తి మీద వేసుకుని మరికొన్ని అక్షంతలు మన ఇంటి మీద వేసి వెళ్ళిపోగా ఇల్లు ఇలేంద్ర భవనంగా మారింది. ఇదంతా ప్రసాద మహత్యం అని చెప్పాను. ఆయన పూజ చేసుకుంటానంటే వద్దన్నావా, నిర్భాగ్యురాలా, పాపిష్టిదానా? అతడు ఏ దిశగా వెళ్ళినాడో చెప్పమనగా ఈశాన్యం మూలగా వెళ్ళినాడు అని చెప్పినది. అప్పుడు ఆయన మూటలు అక్కడ పెట్టి నారాయణ గుట్లను వెతుకుచూ బయలుదేరినాడు. కొంత దూరం వెళ్ళగా నారాయణ గుట్లో ఆ బ్రాహ్మణుడికి కనిపించెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఏమండోయ్ మహానుభావ, మీరు మా ఇంటికి రావాల్సింది, మిమ్మల్ని మేము పూజ చేసుకుంటామని. మీ ఇంటికి ఇప్పుడు రాను, నేను రామదేవుని వెతుకుటకు వెళ్ళుచున్నాను అనిను. అప్పుడు బ్రాహ్మణుడు, అలా కాదు మహానుభావ, మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా వాళ్ళు ఇల్లు ఇవ్వనన్నారు, కాబట్టి మాదే తప్పు, మా తప్పు క్షమించి మా ఇంటికి రావాల్సిందని. మీరు మా ఏ దైవానువో చెప్పండి, మేము మిమ్మల్ని పూజ చేసుకుంటామన్ను. మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు, మీ తప్పేమీ లేదు, రావడం నాదే తప్పనిను. నేను మీ ఇంటికి ఇప్పుడు రాను, రామదేవుని వెతుకుటకు వెళ్ళుచున్నాను. నేను ఏ దేవుణ్ణి కాను, ఇదంతా రామదేవుని కథ మహత్యం. మీరు ఇంటికి వెళ్ళి 5 లక్షవారములు 5 ఆదివారములు పూజ చేసుకుని వ్రత విధానం అంతా చెప్పాను. నేను రామదేవుని వెతుక్కుని వచ్చేటప్పుడు మీ ఇంటికి వస్తానన్ను. అప్పుడు బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి కథలోని ఇంత మహత్యం ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో అని పూజ చేసుకుని కథ చెప్పుకుని అష్టైశ్వర్యాలతో ఇష్ట సంపదలతో తులతూగుతున్నారట. నారాయణ బొట్లు ఎండనక వాననక తిండనక తిప్పలనక ఆకలనక దప్పికనక చిట్టనక పుట్టనక నీడనక భయమనక అర్ధరాత్రనక అరణ్యాలమ్మట పడి వెళ్ళిచుండగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ బొట్లు మూర్చగిల్లి మొహం తిరిగి పడిపోయిను. అప్పుడు రామదేవునికి దయ కలిగి ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ బొట్లు ముఖం తుడిసి లేవదీసి మంచినీళ్ళిచ్చి మా ఇంట్లో భోజనం చేతురుగారు రమ్మన్ను. నేను భోజనం మాత్రం చేయను, రామదేవుని వెతుకుటకు వెళ్ళుచున్నాను. ఒక్కో నీరు మాత్రం చూపిస్తే స్నానం చేస్తానన్నాడట. తూర్పు దిశ ఈశాన్య మూలగా ఒక్కో నీరు ఉన్నదని వెళ్ళమన్నారట. నారాయణ బొట్లు ఆ కోనేరు వద్దకు వెళ్లి స్నానం చేసి పైకి వచ్చేసరికి వెండి కంచాలు, వెండి పీటలు, బమిడి కంచాలు కనిపించినవి. అప్పుడు నారాయణ బొట్లు రామదేవుడు సీతమ్మ ఎదురై మా ఇంట్లో భోజనం చేతురుగారి రమ్మన్నారట. నేను భోజనం మాత్రం చేయను, రామదేవుని వెతుకుటకు వెళ్ళుచున్నాను అన్నాడట. నేనే రామదేవుణ్ణి అని చెప్పిన. అయితే కావచ్చు మహానుభావ, నాకు దర్శనం కావాలి అని చెప్పగా అప్పుడు పులి చర్మాలతో, రుద్రాక్షలతో, విభూతి రేఖలతో, నడుమున నాగవరణంతో, శిరస్సున గంగతో, పక్కన పార్వతీదేవితో, త్రిశూలం త్రినేత్రములతో నందివాహనుడై ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణ భుట్లు వారినిట్లు స్తోత్రం చేసెను. వందే శుభం ఉమాపతిం సురగురుం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం మృగతరం, వందే పశూనాంపతిం, వందే శూన్య శశాంకవహినయం, వందే ముకుంద ప్రియం, వందే భక్త జనాశ్రయం చ వరగం, వందే శివం శంకరం. అప్పుడు నారాయణ భుట్లు విష్ణుమూర్తిని కూడా ప్రత్యక్షం కావాలని కోరిన. అప్పుడు విష్ణుమూర్తి వక్షస్థలమున వనమూలికతో, మెరుపు తీగ వంటి లక్ష్మీదేవితో, శంఖచక్ర గదాధరుడైన మిలిపించము ధరించి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమైనాడు. అప్పుడు
వారిని ఈ విధంగా స్తోత్రం చేసెను. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సుదర్శం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిధ్యానగమ్యం వందే విష్ణు భవైహరణం సర్వలోకైకనాథం అని నారాయణ భట్లు నాకు రామదేవుని ప్రత్యక్షం కావాలనను. శ్రీమద్ దివ్యమునీంద్ర చిత్త నిలయం సీతామనోనాయకం వాల్మీకోద్భవ వాస యోధి శశనం సర్వానయం చిన్మయం నిత్యం నీరద కమలం నిర్వాణ సంధాయకం శాంతం త్వమ నాయకం శివకరం శ్రీరామచంద్రం భజే అని స్తోత్రం చేసేసరికి హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సపరివార సహితంగా శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు రామదేవుడు ఇప్పుడైనా భోజనం చేస్తావా అని నారాయణ భట్టులను అడిగాను. అలాగే చేస్తాను గాని భోజనం అయిన తరువాత నీవు నాతో వస్తానని అభయహస్తం ఇస్తే నేను భోజనం చేస్తానని రామదేవుడు నారాయణ భట్లతో అలాగే వస్తానని అభయహస్తం ఇచ్చింది. అప్పుడు సీతామహాతల్లి 4 కూరలు ఆవకాయ పిండి వంటలతో పంచపక్ష పరమాన్నములు వండి వెండి కంచాలు గమిడిపేటలో వేసి వారి బంధుకోటి సపరివార సహితంగా రామదేవుని సపరివార సహితంగా నారాయణ భట్లకు సీతామహాతల్లి భోజనం వడ్డించారు. అందరూ భోజనం చేసి లేసి కర్పూర తాంబూలం వేసుకున్న తరువాత నాతో వస్తానని అభయహస్తం ఇచ్చినావు కావున మా ఇంటికి నాతో రావలసిందని కోరిను. అప్పుడు నారాయణ భట్లు ముందు రామదేవుడు వెనుక బయలుదేరి వెళ్ళుచున్నారు. అలా కొంత దూరం వెళ్ళగా నారాయణ భట్లు వెనుకకు తిరిగి చూశాను. అప్పుడు రామదేవుడు కనిపించలేదు. అంత నారాయణ భట్లు మొహం తిరిగి మూర్ఛ వచ్చి నేల మీద పడిపోయింది. అప్పుడు రామదేవుడికి దయ కలిగి ఒక ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ భట్లు ముఖం తుడిచి లేవదీసి మంచినీళ్ళు ఇచ్చి ఏం ఇలాగ పడిపోయినావు, నాతో నడవలేని వాడువు, నన్నెందుకు రమ్మన్నావు అని అడిగాను. దేవాని మహిమ బ్రహ్మాది దేవతలు యోగీశ్వరులు మునీశ్వరులు తపస్సులు తెలుసుకోలేరు. మీ మహత్యం తెలుసుకుంటకు నేనెంతటి వాడును, నా తప్పు క్షమించి నాతో రావలసిందని రామదేవుణ్ణి నారాయణ భట్లు ప్రార్థించారు. అప్పుడు రామదేవుడు అలాగే వస్తాను, నీవు వచ్చేటప్పుడు ఎవరెవరి ఇండ్లకు వెళ్ళినావో వారి ఇండ్లకు నన్ను కూడా నీ భుజాలపై ఎక్కించుకుని తీసుకువెళ్ళమని నారాయణ భట్లను రామదేవుడు తన భుజాలపై ఎక్కించుకుని కొంత దూరం వచ్చేసరికి ఇల్లు ఇవ్వనని చెప్పిన ఇల్లాలు ఇంటికి వచ్చిరి. అచ్చట ఇల్లాలు ఆమె భర్త కూర్చుని రామదేవుని కథ చెప్పుకుంటుండిరి. ఈ విధంగా స్త్రీ ఇంటికి రాజుగారి ఇంటికి గొల్లవాని ఇంటికి వచ్చి వారందరూ రామదేవుని కథ చెప్పుకుంటుండగా వారిని చెప్పుకుంటుండగా విని వారికి అష్టైశ్వర్యములు ఐరారోగ్యములు ఇచ్చి సిరి సంపదలు ఎడబాయకుండా ఇచ్చి వారందరినీ రక్షించినారట. అటు పిమ్మట తన చెల్లెలి ఇంటికి వచ్చిరి. అక్కడ వారు రామదేవుని కథ చెప్పుకుంటుండగా వారికి అష్టైశ్వర్యములు సిరి సంపదలు ఆయురారోగ్యములు ఇచ్చి కాపాడి రక్షించినారట. అప్పుడు నారాయణమ్మ తన ఇంటికి అన్నయ్య వచ్చినాడని కాళ్ళు చేతులు కడుక్కుంటకు నీళ్లు ఇచ్చి దాహానికి మజ్జిగ ఇచ్చి మర్యాద చేసింది. అప్పుడు నారాయణ భట్ల అమ్మాయి నన్ను ఇలా మర్యాద చేయనక్కర్లేదు, ఇప్పుడు నేను రామదేవుని తీసుకువచ్చుచున్నాను, నీవు నీ భర్త మన అమ్మ ఇంటికి రావాలను, మనందరం పూజ చేసుకుందామని నారాయణ భట్లు చెప్పినాడు. అప్పుడు నారాయణమ్మ సంతోషంతో అలాగే వస్తానని నారాయణమ్మ ఆమె భర్త నారాయణ భట్లు రామదేవునితో సహా వారంతా బయలుదేరి వారి గ్రామ పొలిమేరకు వచ్చేసరికి గ్రామంలోని వారు కొందరు చూసి తల్లిదండ్రులతో ఏమండోయ్ నాగంభొట్లు గారు, మీ అబ్బాయి మీ అమ్మాయి అల్లుడు ఇంకా ఎవరో బయలుదేరి వస్తున్నారని నాగంభొట్లకు వద్దకు వెళ్లి చెప్పినారట. అప్పుడు వారి తల్లిదండ్రులు పరిగెత్తుకుని వచ్చి సంతోషంతో కుమారుణ్ణి కుమార్తెని కౌగిలించుకోబోయారట. అప్పుడు నారాయణ భట్లు అమ్మ నన్ను ముట్టుకోవద్దు, ఇప్పుడు నేను రామదేవుని తీసుకువచ్చుచున్నాను, మీరు ఇంటికి వెళ్లి 4 మూలలా దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకులు తోరణాలు కట్టి ఓ పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు తీసి ఈశాన్య మూలగా ఉంచి రామదేవుని పటం పెట్టి గోధుమ నూక పంచదార ఆవు పాలు కలిపి ప్రసాదంగా 5 ఉండలు చేసి పూజకు అన్ని సిద్ధం చేసి నాకు కబురు చేయండి, అప్పుడు నేను రామదేవుని తీసుకువచ్చిదని చెప్పినాడు. వారు సంతోషంతో ఇంటికి అతడు చెప్పిన ప్రకారంగా పూజకు అన్ని సిద్ధం చేసి అతన్ని రమ్మని పిలిచిరి. అప్పుడు నారాయణ భట్లు సంతోషంతో రామదేవుని భుజాలపై నెక్కించుకుని గ్రామంలోని 4 వీధులు ఊరేగించి తన ఇంటికి తీసుకువచ్చి రామదేవునితో తండ్రి మా ఇంట్లో మీరు కుడిపాదం పెట్టవలనని ప్రార్థించిన. అప్పుడు రామదేవుడు వారింట్లో కుడిపాదం పెట్టేసరికి అది పెద్ద ఇంద్రభవనంగా మారిపోయింది. అప్పుడు నారాయణ భట్లు రామదేవునితో నేను అమాయకుడినో అపరాధిని కాబట్టి నాకున్న ఈ బుచ్చిపేటయే సింహాసనం అనుకుని దయవుంచి తమరు కూర్చుండవలసిందని వినయంగా ప్రార్థించాను. ఆ పీట మీద కూర్చుండేసరికి అది వజ్రవైఢూర్య కెంపుల మాణిక్యతో చేసిన బంగారు సింహాసనంగా మారిందట. అందు సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న సపరివార సహితంగా శ్రీరామచంద్రమూర్తి తన ఇంట్లో ఆసీనులై వెలిసినారట. అప్పుడు రామదేవుడు వ్రతం చేసుకుందామని అనేసరికి అంతలో ఎక్కడి నుంచో ఒక బీద బ్రాహ్మణుడు వచ్చి ఏమండోయ్ నాగంభొట్లు గారు, మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చి పెండ్లి చేస్తాను, ఒప్పుకుంటారా అని అడిగాను. నాగంభొట్లు గారు అడగ్గా పెండ్లి చేస్తానంటే వద్దంటానా బాబు, అలాగే చేసుకుంటామన్నారు. నాగంభొట్లు గారు పాకా పందిర్లు వేయించి గుచ్చని ముత్యాల తోరణాలు కట్టి గుచ్చని ముత్యాల తలంబ్రాలు పోసి 70 నారాయణ భట్టుకి
బొట్లకి పెండ్లి చేస్తున్నారట. నారాయణ బొట్లు పెండ్లైన తర్వాత నాగం బొట్లు భార్య, నారాయణ బొట్లు భార్య, నారాయణమ్మ ఆమె భర్త వారంతా రామదేవుని వ్రతం చేసి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి ప్రసాదం చేసి ఆవు నీతితో దీపం పెట్టి తూర్పు దిశ ఈశాన్యమూలగా ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి 5 లక్షవారములు 5 ఆదివారములు పూజ చేసి నైవేద్యం పెట్టి కథ మానకుండా చెప్పుకుంటున్నారట. వారి భక్తికి మెచ్చి వారి కష్టైశ్వర్యంలో ఆయురారోగ్యాభివృద్ధి సిరి సంపదలు ఎడబాయకుండా ఇచ్చి రక్షించినారట. ఈ నోము ప్రపంచమంతా నోచిన వారందరూ అష్టైశ్వర్యంతో సుఖముగా ఉండిరి. రామదేవుని కథ సంపూర్ణం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, అలాగే ఈ వీడియో చాలామందికి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.